ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇన్ని పరిస్థితులు వచ్చాయి, ఎందుకు భరించిన ప్రతి బాధకు మీరు కార్చిన ప్రతి కన్నీటికి ఇప్పుడు విశ్వం ఏ సమాధానం ఇవ్వబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో జరుగుతున్న మార్పులను కొత్త కోణంలో చూపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో గ్రహగతులు మరియు నక్షత్రాల సంచారాలు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు మరియు దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా అసలు విషయాన్ని మొదలు పెడదాం. అంతకన్నా ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్నేహితులారా, తులారాశి వారు కొన్ని సంవత్సరాలు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాను, ఇన్ని బాధలను ఎలా భరించాను, ఇన్ని నిరాశల తర్వాత కూడా ఎలా నిలబడ్డాను అనే ప్రశ్న మీ మనసులో మొదలవుతుంది. ఎందుకంటే మీ ప్రయాణం సాధారణమైనది కాదు. మీ కథలో నవ్వులు ఉన్నాయో కానీ వాటి వెనక దాగి ఉన్న కన్నీళ్లైతే తప్పకుండా ఉన్నాయి. మీ విజయాల గురించి చాలా మందికి తెలుసు, కానీ వాటి కోసం మీరు చెల్లించిన ధర గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. అదే మీ జీవితంలోని గొప్ప సత్యం. తులారాశి వారిది చర స్వభావం, వాయుతత్వం. మీ రాశి చిహ్నం రాసు అంటే జీవితంలో ప్రతి విషయాన్ని సమతులంగా, న్యాయబద్ధంగా ఉంచడమే మీ ప్రత్యేకత. చాలా మంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను బయట పెడతారు, తమ బాధలను ఎవరికైనా చెప్పి మనసు తేలిక చేసుకుంటారు. కానీ మీ స్వభావం అలా కాదు. అందరికీ న్యాయం చేయాలి, ఎవరిని భయపెట్టకూడదు అనే మీ ఆలోచనే కొన్నిసార్లు మీకు భారంగా మారుతుంది. మీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తారు. మీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోకుండా అందరినీ చేసే స్వభావం మీది. మీరు ఏడ్చినా ఒంటరిగా ఏడుస్తారు, బాధపడ్డా మౌనంగానే బాధపడతారు. అందుకే చాలా మంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మీ మౌనాన్ని బలహీనతగా భావించిన వారు ఉన్నారు. కానీ మీ మౌనం వెనుక ఎంత బలం ఉందో కాలమే వారికి చూపించబోతుంది. మీరు జీవితంలో నమ్మిన వ్యక్తుల చేతనే ఎక్కువగా గాయపడ్డారు. శత్రువుల వల్ల వచ్చిన నష్టం కంటే సొంత వాళ్ల వల్ల కలిగిన బాధ మీ హృదయాన్ని ఎక్కువగా తాకింది. మీరు హృదయపూర్వకంగా సహాయం చేసిన వారే ఒక రోజు మిమ్మల్ని మర్చిపోయారు. మీరు నిజాయితీగా నిలబడిన చోట మరికొందరు స్వార్థంతో ముందుకు వెళ్లిపోయారు. అయినా మీరు మీ మానవత విలువలను, మీ నిష్పాక్షిక స్వభావాన్ని వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు విశ్వం మీకు ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధం చేస్తుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీరు ఒక విషయం మాత్రం వదలలేదు, అది ఆశ. బయటకు ఎంత నిరాశగా కనిపించినా లోపల మాత్రం ఎక్కడో ఒక మూలల్లో మంచి జరుగుతుందనే నమ్మకం ఉండేది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపించింది. చాలా సార్లు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా నిలిచాయి, కానీ మీరు పరిస్థితుల కంటే బలమైన వారని ఇప్పుడు నిరూపించబోతున్నాయి. గతంలో మీరు పడిన ప్రతి అడుగు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. కొన్నిసార్లు మీరు చేసిన మంచి పనులకు కూడా విమర్శలు ఎదురయ్యాయి. మీరు చూపించిన ప్రేమను కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా భావించారు, మీ సహనాన్ని చేతకాని తనంగా చూశారు. కానీ నిజానికి మీరు మాట్లాడకపోవడం మీ బలహీనత కాదు, సరైన సమయం కోసం ఎదురు చూడగలిగే శక్తి. ఇప్పుడు ఆ సమయం నెమ్మదిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీరు ఇకపై మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేని దశకు చేరుకుంటారు. ఇటీవల మీలో ఒక కొత్త మార్పును మీరు గమనించి ఉండవచ్చు. ఒకప్పుడు చిన్న విషయం కూడా మీ మనసును కలవరపెట్టింది, కానీ ఇప్పుడు అదే విషయాన్ని ప్రశాంతంగా చూడగలుగుతారు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలను ఇప్పుడు ఒక పాఠంగా మాత్రమే చూస్తున్నారు. ఇది సాధారణ మార్పు కాదు, ఇది మీ ఆత్మ ఎదుగుతున్న సంకేతం. మీరు అనుభవించిన కష్టాలు మీలోని బలాన్ని మేల్కొల్పాయి. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వారు కాదు, మీ చుట్టూ ఉన్న శక్తులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు మీ దారిలో అడ్డంకులుగా నిలిచిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా తొలగిపోతున్నాయి. మీకు తెలియకుండానే కొన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. మీరు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించి విఫలమైన చోట ఇప్పుడు చిన్న ప్రయత్నానికే ఫలితం కనిపించవచ్చు. ఎందుకంటే సమయం మారుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ వైపు కదులుతున్నాయి. అవి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటాయి. మీ గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే మీరు పూర్తిగా కృంగిపోయినట్టే కనిపించిన
మళ్ళీ నిలబడగలుగుతారు. చాలా మంది ఒక పరాజయం తర్వాత వెనక్కి తగ్గిపోతారు. కానీ తులారాశి వారు మాత్రం ప్రతి పరాజయాన్ని ఒక కొత్త పాఠంగా మార్చుకుంటారు. జీవితాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటారు. అదే కారణంగా మీరు ఇతరుల కంటే భిన్నంగా ఉంటారు. మీరు కోల్పోయిన వాటి గురించి బాధపడుతూ వాటితోనే ఆగిపోరు. మళ్ళీ కొత్త కలలు కంటారు. మళ్ళీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఈ మధ్య కాలంలో మీ మనసులో కొన్ని పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు రావచ్చు. ఒకప్పుడు మీకు ఎంతో ముఖ్యమైన వ్యక్తులు, సంఘటనలు, అవకాశాలు మళ్లీ మీ ఆలోచనలోకి రావచ్చు. దానికి ఒక కారణం ఉంది. విశ్వం మీ గతాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే త్వరలో మీరు ఎంత దూరంగా వచ్చారో మీకే అర్థమవ్వాలి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడే రాబోయే ఆనందం విలువ తెలుస్తుంది. అందుకే గతం మళ్లీ మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా మీ మనసులో ఒక కోరిక దాగి ఉంది. దాన్ని మీరు బయటకు చెప్పకపోయినా అది మీ హృదయానికి చాలా దగ్గరగా ఉంది. కొన్నిసార్లు అది నెరవేరదేమో అనిపించింది, కానీ కొన్నిసార్లు పూర్తిగా వదిలేయాలని కూడా అనిపించింది. కానీ ఆ కోరిక ఎప్పటికీ మీలో ఉంది. ఎందుకంటే అది మీ విధిలో ముడిపడి ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ కోరికకు సంబంధించిన కదలికలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారడం మొదలవుతాయి. మీ జీవితంలోకి కొన్ని కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వ్యక్తులు సాధారణ పరిచయాలు కాకపోవచ్చు. వీరి ద్వారా మీ జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు కనిపించవచ్చు. గతంలో మిమ్మల్ని నిరాశపరిచిన వ్యక్తుల స్థానంలో ఇప్పుడు మీ విలువను గుర్తించేవారు వస్తారు. మీ మాటను గౌరవించేవారు వస్తారు. మీ విజయాన్ని చూసి సంతోషించేవారు వస్తారు. ఇది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన అన్యాయాలు మీ జీవితాన్ని శాశ్వతంగా నిర్వహించవు. అవి కేవలం ఒక అధ్యాయం మాత్రమే. మీ జీవితం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఎన్నో పేజీలు మిగిలి ఉన్నాయి. ఆ పేజీలలో విజయం ఉంది, గౌరవం ఉంది, ఆనందం ఉంది. మీరు ఇప్పటి వరకు చూసింది కేవలం సిద్ధం చేసే కాలం మాత్రమే. అసలు ఫలితం ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ దశలో ఆశను వదలకండి. చాలా మంది మీలో కనిపించిన ఒక గొప్ప శక్తి ఉంది. మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ ప్రేమ చివరి వరకు అలాగే ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే చివరి వరకు నమ్ముతారు. ఈ లక్షణాలు కొన్నిసార్లు మిమ్మల్ని బాధ పెడతాయి, కానీ అదే లక్షణాలు ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి. ఎందుకంటే విశ్వం నిజమైన హృదయాలను ఇప్పటికీ మర్చిపోదు. ఆలస్యమైనా సరే వారికి తగిన ఫలితం అందుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. ఏ దిశగా వెళ్లాలో మీకు అర్థమవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ అవగాహన మీకు చాలా పెద్ద వరం. ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకునే దశలోనే మీరు ప్రవేశిస్తారు. కొన్నిసార్లు మీరు తక్కువ అంచనా వేసుకుంటారు. ఇతరులతో పోల్చుకొని నిరాశపడతారు. కానీ మీ ప్రయాణం ఇతరుల ప్రయాణంతో పోల్చలేనిది. ప్రతి ఒక్కరిది విధి వేరు. మీకు రావాల్సిన ఫలితం మీ సమయానికి వస్తుంది. ఇప్పుడు అదే సమయం దగ్గర పడుతుంది. మీరు గతంలో చేసిన కష్టం, చూపించిన ఓర్పు, భరించిన బాధ వృధా కాలేదని త్వరలో మీకే అర్థమవుతుంది. మీరిప్పుడు ఒక అంచున నిలబడి ఉన్నారు. ఒకవైపు గతంలోని బాధలు ఉన్నాయి, మరోవైపు రాబోయే అవకాశాలు ఉన్నాయి. మీరు వెనక్కి చూస్తే కన్నీళ్లు కనిపిస్తాయి, ముందుకు చూస్తే ఆశలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. గతాన్ని వదిలి ముందుకు సాగగలిగితే జీవితం మీకు ఊహించని బహుమతులు ఇవ్వగలదు. మీలో ఆ శక్తి ఉంది. ఇకపై మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించండి. కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని పరిచయాలు, కొన్ని ఆహ్వానాలు, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు కూడా మీ భవిష్యత్తులను మార్చగలవు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చే సంకేతాలు సాధారణమైనవి కావు. అవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే సూచనలు. ఈ కథ ఇంకా ముగియలేదు. తులారాశి వారు, నిజానికి ఇప్పుడే అసలు అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు చూసిన చీకటి ఇప్పుడు వెలుగుకు దారి ఇస్తుంది. మీరు అనుభవించిన బాధ ఇప్పుడు బలంగా మారుతుంది. మీరు కోల్పోయినవన్నీ ఇప్పుడు ఒక కొత్త రూపంలో తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నాయి. విధి నెమ్మదిగా మీకు అనుకూలకంగా మారుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగడం. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే గొప్ప మార్పు మీ జీవిత ద్వారం తట్టబోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు తులారాశి వారికి సాధారణమైన రోజు కాదు. మీ రాశికి ఈ రోజు అత్యంత శక్తివంతమైన మరియు ప్రాముఖ్యమైన రోజుగా మారుతుంది. ఈ రోజు తులారాశి వారికి గ్రహాల మరియు నక్షత్రాల సంచారం అద్భుతమైన యోగాలను కలిగిస్తుంది. ఈ రోజున మీ రాశ్యాధిపతి అయిన శుక్రగ్రహం మరియు భాగ్యస్థానాధిపతి అయిన
బుధగ్రహం అనుకూలకమైన నక్షత్ర సంచారంలో ఉంటూ మీ ఆలోచనలకు విపరీతమైన తార్కిక శక్తిని, ఆకర్షణను ప్రసాదిస్తున్నాయి. ఈ రోజున అధిపతి అయిన బుధుడు మీ రాశికి అత్యంత యోగకారకుడు కావడం వల్ల మీ మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో కేంద్ర కోణ స్థానంలో గురుగ్రహం మరియు శుభగ్రహాల సంచారం వల్ల లక్ష్మీనారాయణ యోగం మరియు బుధాదిత్య యోగాలు ప్రభావం నిండుగా ఉంది. దీనితో పాటు ఈ రోజు అత్యంత ప్రీతిపాత్రమైన దైవం విఘ్న వినాశకుడైన శ్రీ గణేశుడు అఖండ బుద్ధి బలం, దుష్ట శిక్షణ, రక్షణ ప్రదాత అయిన దుర్గాదేవి అమ్మవారి అఖండ రక్షణ మరియు ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఒకేసారి మీ రాశిపై ప్రసరిస్తున్నాయి. గతంలో మీరు భరించిన బాధలకు, కష్టాలకు సమాధానం దొరికే రోజు ఇది. ఈ రోజున ఏర్పడుతున్న శుభగ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలోని వివిధ రంగాల్లో ఎటువంటి సంచలనాత్మక మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు ఉద్యోగస్తులైన తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో అత్యంత అనుకూలకమైన పరిణామాలు మరియు విజయాన్ని, గౌరవాన్ని, గుర్తింపును తీసుకువచ్చే రోజుగా నిలుస్తుంది. బుధగ్రహ అనుకూలత వల్ల మీ కమ్యూనికేషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా నిర్ణయం మీకు అనుకూలకంగా వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు పెరుగుతారు. మీ పనిపై ఉన్నతాధికారుల దృష్టి పెరుగుతుంది. మీరు చెప్పే అభిప్రాయాలకు, మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా కదలడం ప్రారంభమవుతాయి. కొత్త బాధ్యతలు వచ్చిన వాటికి విజయవంతంగా పూర్తి చేసే శక్తి శ్రీ గణేశుడు మరియు దుర్గామాత ఆశీస్సులతో మీలో వ్యక్తమవుతుంది. కొంతమందికి పదోన్నతి, జీతం పెంపు లేదా అదనపు బాధ్యతల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు గ్రహగతుల ద్వారా బలంగా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలలో మీరు ముందుంటారు. ఇంటర్వ్యూలు, ఎంపిక పరీక్షలు, పదోన్నతి చర్చలు, కీలక సమావేశాలు ఉంటే ధైర్యంగా పాల్గొనండి. మీరు చెప్పే మాటల్లో స్పష్టత ఉండడంతో ఉన్నతాధికారులు మీపై విశ్వాసం పెంచుకుంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు అదే అవకాశం ఉంది. మీ న్యాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ పనితీరును చూసి ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు. గతంలో మీ పనిని విమర్శించిన వ్యక్తులే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించి మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు అయితే లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో బుధ, శుక్రుల అనుగ్రహం సంచారం వల్ల మరియు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సుల వల్ల స్వర్ణ యుగంగా మారబోతుంది. బుధుడు వ్యాపార కారకుడు కావడం చేత ఈ రోజు మీ వ్యాపారంలో భాగస్వాముల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. కొత్త వినియోగదారులతో పరిచయాలు పెరుగుతాయి. నిలిచిపోయిన చెల్లింపుల విషయాల పురోగతి కనిపిస్తుంది. మీ వ్యాపారంపై విశ్వాసం మరింత పెరుగుతుంది. మార్కెట్లో మీ పేరు నిలబెట్టుకునే ఒక మంచి అవకాశం ఎదురవుతుంది. అదృష్టం కలిసి రావడం వల్ల ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో లాభదాయకమైన ఒప్పందానికి దారి తీయవచ్చు. అయితే మార్కెట్లో మీపై నమ్మకం పెరుగుతుంది. వినియోగదారుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో మంచి సహకారం కనిపించడం వల్ల ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలు కూడా మీకు ప్రయోజనకరం చేకూరవచ్చు. ఈ రోజు తీసుకునే వ్యాపార నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. మార్కెట్లో పోటీదారులపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తుంది. రాశ్యాధిపతి శుక్రుడు స్థిర బలంలో మరియు దుర్గాదేవి అనుగ్రహంతో గతంలో మీకు ఇబ్బంది కలిగించిన శత్రువులు, పోటీదారులు బలహీనపడతారు. కొత్త వ్యాపార ప్రణాళికలు అమలు చేయడానికి అది అద్భుతమైన సమయం. వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. ఒక కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి అనుకూలక సమయం. పెద్ద ఒప్పందాలు, పెట్టుబడులు, భాగస్వామ్య చర్చలు విజయవంతం కావచ్చు. మీ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం భవిష్యత్తులో భారీ లాభాలకు కారణం కావచ్చు. మార్కెట్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిలిచిపోయిన వ్యాపార చర్చలు మళ్లీ ముందుకు కదులుతాయి. మరి ఆర్థిక పరంగా రాబోయే 24 గంటల్లో స్థిరత్వంతో పాటు అఖండ అభివృద్ధిని కూడా సూచిస్తుంది. లక్ష్మీకారకుడైన శుక్రుడు మరియు బుధుడి సంచారం వల్ల సంపదకు సంబంధించిన శుభయోగాలు చురుకుగా పనిచేస్తాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ అవసరాలకు సరిపడ ధనం అందుబాటులో ఉంటుంది. ఒక పాత బకాయి లేదా నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలు ఈ రోజు బలంగా ఉన్నాయి. ధన సంబంధిత విషయంలో జాగ్రత్త వ్యవహరిస్తే మరింత ప్రయోజనం పొందగలుగుతారు. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఊరట లభించే సూచనలున్నాయి. ఒక అనుకోని లాభం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ధన సంబంధిత విషయాల
విషయాల్లో సరే నిర్ణయాలు తీసుకొని తెలివితేటలు పెరుగుతాయి. ఆదాయం పెంచే మార్గాల గురించి ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక ఊరట ఈ రోజు లభించవచ్చు. మీ చేతిలో ధనం నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుల నుండి బయటపడడానికి సరైన మార్గాలు కనిపిస్తాయి. ఆదాయాన్ని పెంచే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఖర్చులను నియంత్రించే సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ధనాన్ని నిల్వ చేయాలనే ఆలోచన బలపడుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు లక్ష్మీదేవి మరియు విఘ్నేశ్వరుడి కటాక్షంతో ఆర్థిక ఫలితాలు కనిపించడం మొదలవుతున్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఈ రోజు సంతోషకరమైన ఆనందకరమైన వాతావరణం మరియు ఐక్యత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇది అందరి ముఖాల్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. పెద్దల సలహా మరియు ఆశీర్వాదం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న చిన్న చిన్న అపోహలు, చిన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయి మీ మాటకు గౌరవం, విలువ పెరుగుతాయి. పిల్లల విషయాల్లో మంచి సమాచారం అందుతుంది. ఏ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు ఇస్తారు. కుటుంబాన్ని సంబంధించిన ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీ విజయాలు చూసి గర్వపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషం, పరస్పర గౌరవం పెరుగుతాయి. మరి ప్రేమికులైన తులారాశి వారికి ఈ రోజున భావోద్వేగ పరంగా మరియు బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి చాలా మంచి సమయం. బుధగ్రహ అనుకూలత వల్ల మీ మాట తీరు చాలా మధురంగా మారుతుంది. దీనివల్ల ఎదుటి వారి నుండి అర్థం చేసుకునే స్వభావం, ఆశించిన ప్రేమ, గౌరవం లభించే అవకాశం ఉంది. అపోహలు తగ్గి అనుబంధం బలపడుతుంది. ఒక చిన్న సంభాషణ మీ మనసును ఆనందాన్ని ఇస్తుంది. మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడానికి సరైన సమయం లభిస్తుంది. అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. భవిష్యత్తు గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య పరస్పర నమ్మకం పెరగడంతో మీ నిజాయితీ ఎదుటి వారిని ఆకట్టుకోబోతుంది. ప్రేమలో కొత్త ఆశలు చిగురిస్తాయి. స్థిరత్వం పెరుగుతుంది. మీ మనసులోని భావాలను ఎదుటివారు పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడబోతుంది. ఒక ప్రత్యేకమైన మధురమైన సంఘటన మీ ప్రేమ జీవితాన్ని మరింత అందంగా మార్చగలదు మరియు మీ జ్ఞాపకాలు చాలా కాలం నిలిచిపోవచ్చు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ రోజున బుధ, గురువుల అనుకూల గ్రహాలు ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి శుభ సూచనలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు వివాహ విషయాలపై సానుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది. ఒక మంచి సంబంధం గురించి స్పష్టమైన సమాచారం అందవచ్చు. ఆశలు పెరుగుతాయి. భవిష్యత్తుపై నమ్మకం బలపడుతుంది. వివాహ ప్రయత్నాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభించబోతుంది. గతంలో నిలిచిపోయిన చర్చలు మళ్లీ వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీకు అనుకూలమైన వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కుటుంబ పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించబోతున్నారు. వివాహ చర్చలు వేగంగా ముందుకు సాగుతాయి. మీకు అనుకూలమైన వ్యక్తి కలిసే అవకాశం రాబోతుంది. జీవిత భాగస్వామి విషయంలో ఉన్న సందేహాలు తొలగిపోయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభ సమాచారం ఈ రోజు అందే అవకాశం అయితే ఉంది. మరి ఆరోగ్యపరంగా ఈ రాబోయే 24 గంటల్లో అత్యంత శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది. విఘ్నహర్త అయిన శ్రీ గణేశుడు మరియు దుర్గాదేవి అమ్మవారి కృప వల్ల మీలో మానసిక ధైర్యం, శారీరక శక్తి రెండు కలిసి పనిచేస్తాయి. నరాల బలహీనత లేదా మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉన్నవారికి ఈ రోజు ఎంతో ఊరట లభిస్తుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. వ్యాయామం, నడక, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి మంచి రోజు. మానసిక ఒత్తిడి, అలసట తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. శారీరకంగా మీరు బలంగా అనిపించుకుంటారు. మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని అనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మరియు వినాయక స్తోత్రాలు పఠించడం ద్వారా మరింత మానసిక బలం పొందగలుగుతారు. గతంలో ఇబ్బంది పెట్టిన కొన్ని ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న అనారోగ్యాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. శారీరక చురుకుదనం పెరుగుతుంది. మీరు మీలో ఒక కొత్త శక్తిని, కొత్త ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు. ఆరోగ్యంపై మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. విద్యార్థులు ఈ రాబోయే 24 గంటల్లో చాలా ప్రయోజనకరంగా మరియు అద్భుతంగా ఉంటుంది. బుధగ్రహ సంచారం వల్ల అత్యంత శక్తివంతమైనది కావడం వల్ల చదువుపై ఏకాగ్రత అసాధారణంగా పెరుగుతుంది. గణపతి దేవుడి ఆశీస్సులతో కొత్త విషయాలు త్వరలో అర్థమవుతాయి. మరి నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. చదువులో పురోగతి కనిపిస్తుంది. మీ కృషికి తగిన ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపించే సూచనలున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి పురోగతి సాధిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. గుర్తుంచుకునే శక్తి బలపడుతుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి శ్రీ గణేశుడు కృపతో గురువుల ప్రశంసలు పొందవచ్చు. అయితే ఈ రోజు చేసిన కృషి రాబోయే విజయాలకు బల
బలమైన పునాదిగా నిలుస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున బుధగ్రహం మరియు అమ్మవారి అనుకూలతను మరింత పెంచుకోవడానికి, మీ జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి తులారాశి వారు చేయవలసిన అద్భుతమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఈ రోజు ఉదయం వినాయకుడి గుడికి వెళ్లి స్వామివారికి గరికమాల సమర్పించి లడ్డు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల బుధ దోషాలు తొలగి పనుల్లో విజయం లభిస్తుంది. అలాగే ఈ రోజున రాహుకాల సమయంలో లేదా సాయంత్రం దుర్గాదేవి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయండి. దుర్గా అష్టోత్తరం లేదా దుర్గా చాలీస పఠించడం వల్ల శత్రు బాధలు, మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజు బుధగ్రహానికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం లేదా పేద విద్యార్థులకు పుస్తకాలు, పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపారంలో అఖండ లాభాలు వస్తాయి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో ధనధాన్య వృద్ధి కలుగుతుంది. మరి స్నేహితులారా, ఈ విధంగా ఈ రాబోయే 24 గంటల తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడి సంచారం, బుధగ్రహ అనుకూలత అన్ని కలిసి, అలాగే శ్రీ గణేశుడు అఖండ బుద్ధి బలం, దుర్గాదేవి అమ్మవారి రక్షా కవచం, లక్ష్మీదేవి అపార కటాక్షం తోడై జీవితంలోని అనేక రంగాల్లో పురోగతి, విజయం, ధైర్యం, ఆర్థిక అభివృద్ధి మరియు గౌరవ ప్రతిష్టలను అందించే అద్భుతమైన కాలంగా మారబోతుంది. ఈ కాలంలో ఏర్పడే ప్రత్యేక గ్రహస్థితులు మీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. ఈ రోజు కేవలం క్యాలెండర్ లో మారే ఒక తేదీ కాదు, మీ తలరాత మార్చే ఒక అద్భుతమైన దైవిక అవకాశం. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి అవమానం వెనక ఒక పెద్ద విజయం దాగి ఉంది. మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారికి, మీ మౌనాన్ని చేతకాని తన అనుకున్న వారికి మీ సక్సెస్ తోనే సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. మీకున్న ఆ బ్యాలెన్సింగ్ పవర్, ఆ పట్టుదల, ఆ ఓర్పుతో మీరు దేనైనా సాధించగలరు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. విఘ్నహర్త అయిన గణేశుడి మేధస్సు, ధైర్యాన్నిచ్చే దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు, సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే ఉన్నాయి. భయపడకండి, అడుగు ముందుకు వేయండి. ఈ విశ్వం మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉంది. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.